వెల్కమ్ టు మైరా మీడియా. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద ఎత్తున మరి సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మార్పు కానీ కొత్త వ్యక్తులను తీసుకురావడం కానీ జరుగుతున్న పరిస్థితుల్లో మరి ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఏంటి అసలు ఈ మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి అనే అంశం మీద మనతో మాట్లాడతారు. నమస్కారం బోరుగడ్డ అనిల్ కుమార్ గారు. ఏంటి అసలు మీ పార్టీలో మరి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సిట్టింగ్లకి చాలామందిని మారుస్తున్నారు, కొత్త కొత్త వ్యక్తులకి ఈసారి సీట్లు ఇవ్వబోతున్నారంటే ఒక ప్రచారం అయితే జరుగుతుంది, ఎలా చూస్తారు? కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుని గమనించి వాళ్ళకి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని అరే బాబు అట్లా కాదు, ఈ విధంగా చేయండి, ప్రజల కాడికి పోండి, మనం చేసే పథకాలని ప్రజలు గమనించుకోవాలా, వాళ్ళ గుండెల్లో రావాలా, మనం ఇంత మేలు చేస్తున్నామని వాళ్ళకి తెలియాలా, వాళ్ళు ఎక్నాలెడ్జ్ చెయ్యాలా అనే ఉద్దేశంతో ఆయన గడప గడపకి పొమ్మంటే కరెక్టే, మీరు చెప్తుంది కరెక్టే. గడప గడప వెళ్తున్నారు, మొత్తం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక మాట అయితే వినపడుతుంది, ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. వైసీపీకి సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు ఈసారి ఓడిపోతున్నారు, అందువల్లే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ మారుస్తున్నారు అంటున్నాడు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా పనిచేయాలని ఆయన కోరుకున్నారు. వాళ్ళ పనితీరు బాగలేని వారిపై ఖచ్చితంగా వేటు పడుతుంది, చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శవంతంగా తీసుకొని పనిచేసే యువత కొంతమంది ఉన్నారు. ఫస్ట్ రింగ్ లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు పెద్ద ఎమ్మెల్యేలు, అంతా ఉన్న ఎమ్మెల్యేలు. అవకాశం కల్పించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారని తెలిసి మీరు అవకాశం అంటున్నారు, కానీ ప్రతిపక్షాలు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది, ఓడిపోతామనే భయం వల్లనే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు అంటున్నారు. అది అబద్ధం అండి, ఆయన భయపడే గుండె కాదు అది. ఎందుకు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు? 50 మందిని మార్చుడండి మరి ఒక్కసారిగా. 50 మంది కాకపోతే 80 మంది మారుతారు, దానికి భయపడినట్ట? మరి పెద్ద ఎత్తున అంతమందిని మార్చడం ఏంటంటే మీ పనితీరు బాగలేదనా, లేదా ప్రభుత్వ తీరు బాగలేదా? పనితీరు ప్రజల వద్దకి పాలన అనేది తీసుకొచ్చినప్పుడు ప్రజలతో నువ్వు మమేకమై ఉన్నావా లేదని ఒక గుంపు ఉంది, ఒక గొర్రెల గుంపు ఉంది. ఆ గుంపుకు ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడు వెనకాల తలకాయ ఉంచుకొని పోతా ఉంటాయి. ఎందుకు పోతాయి? ఆ గుంపు నడిపే కాపరి అతను కాబట్టి పోవాలి, అది పద్ధతి, క్రమం అది. భారత రాజ్యాంగబద్ధమైన అధికారం పొంది ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఉండి ఏపీ స్టేట్ నడిపిస్తున్న వ్యక్తి, పేద ప్రజల కోసం నిరంకుశం పనిచేస్తున్న వ్యక్తి, పేదలకు ఆరాధ్య పరుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పనిచేస్తా కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనసు కష్టపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక కుటుంబం ఉంది, కుటుంబంలో 10 మంది ఉన్నప్పుడు ఖచ్చితంగా 10 మందిలోనే సఖ్యత ఉండదు. ఆ విధంగానే కుల మతాలకు అతీతంగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు కుల భావన బేస్ చేసుకోను, మతానికి బేస్ చేసుకోను, లేకపోతే మమ్మల్ని అంటే చాలా మంది ఏంటంటే కమిషన్ బేస్డ్ ఆలోచించుకుంటారు చాలా మంది. నేను అనట్లేదు అట్లా అని, బట్ స్వలాభం కోసం వాళ్ళు చింతించి, స్వలాభం కోసం ఆశపడి చేతులారా ప్రజల దగ్గరికి పోకుండా చేతులారా చేసుకున్నారేమో అని నేనైతే అనుకుంటున్నా. మీ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి మీకే ఇష్టం లేకపోతే, మీకే నచ్చకపోతే ప్రజలకు ఎలా నచ్చుతారు అనేది ప్రతిపక్షాలు ప్రశ్న అయితే వేస్తున్నాయి. వైఎస్ కొండారెడ్డి అని ఒక అతను ఉన్నాడు, కడప జిల్లా అతను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువు. ఆయన చిన్న తప్పు చేశాడు, అరెస్ట్ చేశారు లేదా, లోపలేశారు లేదా, నగర బహిష్కరణ పెట్టారు లేదా, బెదిరింపులకు గురి చేశాడు. మరి అతని పరిస్థితిని సొంత బంధువునే ఇడిచిపెట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఇడిచిపెడతారు? ఇక్కడ అల్టిమేట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డారు. ఇరువురి మీద ప్రభావం ఉంటది తప్ప నువ్వు ప్రజాప్రతినిధివి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తివి. నువ్వు పనితీరు బాగలా, 2019లో ఎన్నుకొని వాళ్ళని సెలెక్ట్ చేసి అవకాశం ఇచ్చారు. నువ్వు అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే పరిస్థితులు కాకుండా నీ స్వలాభం కోసం, లేదో నీ అక్క కోసం, నీ చెల్లి కోసం, లేదా నీ సొంత లాభం కోసం చూసుకున్నావు కాబట్టే నీ మీద రిపోర్ట్స్ తీసుకున్నారు, నీ మీద ఎంక్వైరీ చేసినారు, ప్రజల నీతో సఖ్యతగా ఉన్నారా లేదని చూస్తున్నారు. ఇక్కడ గెలుపు ఓటముల సమస్య కాదు, నువ్వు ప్రజలకి దగ్గరగా ఉన్నావా లేదా. గడప గడప పథకం ఎందుకు పెట్టారు? నవరత్నాల్ని నువ్వు విశ్లేషించి ప్రజలకి చెప్పమని చెప్పారు. నవరత్నాలు ఇదిగో ఎలాబరేట్ చేసి నువ్వు ప్రజలకు చెప్పాలి, ఇదిగో నీకు ఇది అందుతుందా, పొద్దున్నే పెన్షన్ వస్తుందా, మధ్యాహ్నం భోజన పథకంలో మీకు ఎట్టుంది, ఇవన్నీ
మరి మీరు అడుగుతున్నారు ఓకే టికెట్ ఇవ్వలేని వాళ్ళు అసమ్మతి ఉన్నారు అడుగుతున్నారు. మరి టికెట్ పని బాగా చేసే వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అయింది కదా. మీరు అదే అంటున్నారు. అసలు యాక్చువల్గా ఈ గడప గడపకు ముందుగానే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి ఎవ్రీడే మార్నింగ్ ఒక ఊరికి వెళ్ళటం, ఆ ఊర్లో సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునే కార్యక్రమం కూడా ఆయన పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో ఆయన కేతిరెడ్డి స్వయంగా నాకు ఈ సీట్ లేదు, ఈసారి సీట్ ఇవ్వకపోవచ్చు జగనన్న, నాకు ఇవ్వకపోయినా పర్లేదు నేను పార్టీ కోసం పనిచేస్తానన్న పరిస్థితులు ఏంటి? దీన్ని ఎలా చూస్తారు మరి మీరు? అంటే వాట్ ఐ మీన్, కొన్ని పరిస్థితులను బట్టి వేరే వాళ్ళకి అవకాశం కల్పించవచ్చు, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పార్టీలో నుండి పనిచేస్తాను, అదే మాట రోజా గారు కూడా అన్నారు. అంటే వీళ్ళంతా సీనియర్స్, తర్వాత క్యాడర్కి అవకాశం ఇవ్వచ్చు కదా. వాళ్ళకే ఇష్టమే వాళ్ళు వదులుకున్నారు అడిగినప్పుడు ఇబ్బంది ఏంది? అంటే సీనియర్ నాయకులు ప్రజాసేవక ఎప్పటి నుంచో ఉన్నారు రాజకీయాల్లో, అటువంటి వాళ్ళ పక్కన పెడితే మీ పార్టీకి ఇబ్బంది కదా. ఎందుకు ఇబ్బంది అవుతుంది? అంటే ఎమ్మెల్యేల వల్ల, అంటే ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉన్న వ్యక్తి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దాన్ని ఏమో ఇప్పుడు తిరుగుబాటు వచ్చే అవకాశం లేదా? అంటే ఎవరు తిరుగుబాటు? ఒక అసమ్మతి వచ్చే అవకాశం లేదు. అసమ్మతి మీరు గత ప్రభుత్వాల్లో చూసుకోండి, ఈ ప్రభుత్వంలో చూసుకోండి. నేను ఇందాక కూడా చెప్పాను మాట, మీరు ఒక్క మాట బాగా గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం అహర్నిశలో 102, 103 జ్వరంతో ఉన్నా కానీ కుర్చీలో నుంచి బయటకు రాకుండా లెగకుండా ఐఏఎస్ అధికారులను పెట్టుకొని రివ్యూ మీటింగ్స్ ఇచ్చి కోవిడ్లో కూడా పరిపాలన ఆపకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా హ్యూమన్ లాస్ జరగకుండా చేశారు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి ఓట్లు పడతాయి తప్ప మధ్యవర్తిగా ఉండి నువ్వు బెదిరిస్తేనో, నీ కులాన్ని అడ్డం పెట్టుకుంటేనో, లేదా నీ మతాన్ని అడ్డం పెట్టుకుంటేనో ఈ రోజు ఓట్లు పడే పరిస్థితి. కానీ మీరు అలా అనుకుంటున్నారు, ప్రజలంతా జగన్ చూసి ఓట్లేస్తారని కూడా మీరు అనుకుంటున్నారు. కానీ కొంతమంది నాయకులు, రాయలసీమకు చెందినటువంటి నాయకులు ప్రత్యక్షంగా బయటపడి ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేశారు. మాకంటూ కేడర్ ఉంది, మా నియోజకవర్గంలో మాకంటూ సొంత బలం ఉంది, జగన్ చూసి ఓట్లు పడలేదు, మమ్మల్ని చూసి ఓట్లు వేశారు అని కూడా చాలా ప్రత్యక్షంగా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. మీ దాకా వచ్చింది అది? మీరు వినలేదా? వినాలండి. గౌరవ ముఖ్యమంత్రి వారికి తెలుసు ఇతనికి టికెట్ ఇస్తే అక్కడ ప్రజలకి న్యాయం జరుగుతుందా. ఇప్పుడు ఒకసారి ఇచ్చినాము, ఈ 4.5 సంవత్సరాలు ఈయన నెట చేసినాడు, రిపోర్ట్స్ తీసుకుంటారు. కోటమిరెడ్డి సిద్దిరెడ్డి ఉన్నాడు. కోటమిరెడ్డి సిద్దిరెడ్డి ఏం చేసిండు? ఫస్ట్ నుంచి డే 1 నుంచి అతని మీద నిఘా పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండాలా, నీ స్వలాభం చూసుకోవద్దని చెప్తాం జరిగింది. ఆయన మంత్రి పదవి కోసం, లేదా ఆయన స్వలాభం కోసం, లేదా బిల్లులు పాస్ కాలేదనో, నువ్వు ఏదో కడుపులో పెట్టుకొని నువ్వు చంద్రబాబు నాయుడికి ఫోన్లు చేసి అమరావతి టీం తిరుపతికి పోతుంటే నెల్లూరు నుంచి నువ్వు లీడ్ చేసి, అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దితే నేను ఎవడిచి పెడతాడు? ఈ విధమైన కార్యకలాపాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కులాన్ని ఆపాదించో, మతాన్ని ఆపాదించో, పర్సనల్ గా వాళ్ళకి ఇగో హర్ట్ అయ్యో. ఒకటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది, ఆయన ఒక మాట చెప్తుంటే విన్నా నేను, ఆయన వచ్చింది సేవ చేయడానికి. ఈజ్ నాట్ హియర్ ఫర్ మనీ నార్ ఏ పవర్. పవర్ అనేది అతను పుట్టక ముందు నుంచి అతని బాడీలో ఉంది, అతని ఇంట్లో ఉంది. అంటే కొత్త వాళ్ళకి ప్రోత్సహిద్దాము, కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈ రాజకీయాల్లో సేవ చేపిద్దామనే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డికి ఉందంటారు. ఖచ్చితంగా ఉంది. నేనైతే ప్రజల కోసం ఇంకా మెరుగ్గా పనిచేసే వాళ్ళకి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఈ నేపథ్యంలో మీరు చెప్పిన దాని ప్రకారం మరి బోరగడ్డ అనిల్ కుమార్ గారికి మరి ఇప్పుడు సీట్ వచ్చే అవకాశం ఉందా? వస్తే ఎక్కడ పోటీ చేసే అవకాశం? నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను మీకు, గాడ్ కమాండ్స్ మై డెస్టినీ, దట్స్ ఇట్. నెవర్ ఆస్క్ ఎనీథింగ్ టు సీఎం సార్. ఒకటే, ఆయన ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రినే, నేను అలాగే ఫీల్ అవుతాను, నేను అలాగే పని చేస్తున్నాను. I never expected anything from Jagan Anna, nor party, nor a government. కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఏమన్నారంటే బాగా వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే బాగా ప్రోత్సహించే వాళ్ళకి కానీ, లేకపోతే కొంచెం ముందు ఉండే నాయకులను తీసుకురావాలని చూస్తున్నారు అన్నారు. ఇట్లా మీరు ఉన్నారనుకుంటున్నారా? దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా జగన్ అన్న అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్న సముద్రంలో పోతా. ఆ విషయం మీకు తెలుసు కదా. 2024 సంబంధించి బోరగడ్డ అనిల్ కుమార్ గారిని ఎలా చూడవచ్చు, ఎలా చూడబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో ఒక సైనికుడిగా లేదా సైన్యాధ్యక్షుడిగా ఖచ్చితంగా చూస్తారు. సో అదే ఇప్పుడు ఒక స్థాయిలో ఎమ్మెల్యే స్థాయి గాని, దేవుడి చిత్తం చెప్పాను కదండి మీకు. ఆల్వేస్ ఐ యామ్ ఎ క్రిస్టియన్. జీసస్ కమాండ్స్ మై డెస్టినీ. ఐ ట్రస్ట్ ఇన్ గాడ్
and I trust in God's word. God will do the miracles. That's it. Even మీకు ఒక చిన్న సందర్భం కూడా గుర్తు చేస్తాను ఇదిగా. దావీదు మహారాజు గొర్రెలు కాపరి, గొర్రెలు కాసుకుంటానే ఉంటాడు. దావీదుకి తెలియదు రాజుగా పట్టాభిషేకం చేయబోతున్నారని. శామ్యూల్ అనే ప్రవక్త వెళ్ళి అతను అభిషేకించిన తర్వాత అతనికి తెలుస్తుంది. ఓకే, నేను భగవంతుడిని నమ్ముతానండి, బాగా దేవుని బాగా నమ్ముతాను నేను. తర్వాత నా తండ్రి లేరు నాకు, ఫ్యామిలీ. ఓకే, రాజకీయంగా జగన్ అన్న. దట్స్ ఇట్. అవకాశం ఇస్తే ఖచ్చితంగా ముందుకు పోతాను, ఖచ్చితంగా ముందుకు పోతాను. మాకు ఒక మాట అయితే అనిపిస్తుంది, పార్టీలో కానీ బయట కానీ, బోర్గడ్డ అనిల్ కుమార్ గారికి ఒక మంచి స్థానం ఇవ్వబోతున్నారు, ఒక మంచి స్థానంలో ఉండబోతున్నారని కూడా ఒక మాట అయితే వినపడుతుంది, ఒక ప్రచారంలో అవుతుంది. ఇది నిజమేనా? గాడ్స్ గ్రేస్. మేబీ ఏమంటారు? కరెక్ట్ మేబీ అవ్వచ్చు సూన్. ఆ ప్రచారం నిజమేనంటారా? ప్రచారం మీరే అన్నారు కదా ప్రచారం అని, అది నిజమైతే బాగుంటుంది. నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, అవ్వాలని దేవుడు అలా చేయాలని మనస్ఫూర్తి కోరుకు. ఓకే అనిల్ కుమార్ గారు, మరి వచ్చే ఎన్నికల్లో 2024కు సంబంధించి మీరు మంచి స్థాయిలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండి మరి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మంచి సేవలు చేయాలని కోరుకుంటూ మైరా మీడియా మీకు అభినందనలు తెలియజేస్తుంది. నమస్కారం.